అండ్ అంటే లాప్రోస్కోపీది చేయించుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్‌లున్నాయనేది ఒక అపోహ. ఎక్కువుంది. హ్మ్. లాప్రోస్కోపీతోని సాయంత్రం వరకు ఇంటికెళ్ళిపోవచ్చు అంటారు. ఓకే. మేము ఓపెన్ చేసినప్పుడు కూడా సాయంత్రం వరకు ఇంటికి పంపించేస్తాం. ఓకే. లాప్రోస్కోపీతోని రికవరీ ఎలా ఉంటదో ఓపెన్‌గా కూడా రికవరీ అంతే ఉంటది. ఓకే. సో, ఒకవేళ నాకు హెర్నియా వచ్చిందనుకోండి, హ్మ్. నేను ఓపెనే ప్రిఫర్ చేస్తాను. నేను లాప్రోస్కోపీ అయితే చేయించుకోను. ఓకే. సో, డెఫినిట్‌గా. ఎప్పటికి సేఫ్ అన్నమాట. ఇప్పుడు వరకైతే రికరెన్స్ ఇప్పుడు వచ్చిన దానికైతే ఓపెనే సేఫర్. ఓకే. అండ్ సార్ అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి అంటే ఒకసారి హెర్నియా వచ్చింది, సిజేరియన్ చేయించుకున్నారు. వాళ్ళు మళ్ళీ రొటీన్ లైఫ్‌లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది నేను అంటారు? మీకు చెప్పాను కదా! 6 వారాల వరకు జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఓకే. జాగ్రత్తలు అంటే మరుసటి రోజు నుంచే వాళ్ళ పనులన్నీ చేసుకోమంటాం మేము. హ్మ్. మూడో రోజు నుంచి వాళ్ళు ఏ పనులు చేసుకుంటారో అవి చేసుకోమంటాం. హ్మ్. కానీ బయటికెళ్ళినప్పుడు బరువులు ఎత్తొద్దంటాం. హ్మ్. స్నానం చేసినప్పుడు ముందు కొంగి కాళ్ళు కడుక్కోవడం అలా చేయొద్దు. స్టూల్ మీద కూర్చొని కాళ్ళు వాళ్ళ దగ్గర తెచ్చుకొని కడుక్కోమని. హ్మ్. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటే వాళ్ళ రొటీన్ పనులన్నీ మూడో రోజు నుంచి చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ అసలు నార్మల్‌గా ఏంటంటే ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి ఈ హెర్నియా అనేది రాకుండా ఉండాలి అనంటే ఫస్ట్ నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు పుట్టినప్పటి నుంచి కండలు బలహీనంగా ఉంటే ఎవరేం చేయలేరు. ఓకే. కానీ ఈ మల విసర్జన అన్నది స్మూత్‌గా అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే. ఎక్సర్సైజెస్ చేస్తుంటే ఎస్పెషల్లీ పొట్ట ఎక్సర్సైజెస్ చేస్తుంటే మాత్రం బెల్ట్ వేసుకొని చేయడం. హ్మ్. చాలామంది అండర్‌వేర్ లేకుండా చేస్తారు. ఓకే. ఆ సపోర్టివ్ మన ప్రైవేట్ ఏరియాస్‌లో ఒక సపోర్టివ్ అది కూడా దొరుకుతది అండర్‌వేర్. ఓకే. ఓకే. అలాంటివి వేసుకుంటే సేఫ్‌గా చేసేసుకోవచ్చు. హుహుహు. ఓకే. అండ్ సార్ అంటే నార్మల్‌గా కొంతమందికి ఏంటంటే హెర్నియా గురించి చాలా అపోహలుంటాయి. అండ్ నార్మల్‌గా ప్రజల్లో మీ దగ్గరకొచ్చేటువంటి అంటే ఇలా ఉన్నటువంటి అపోహలు మీ దగ్గరికి దృష్టికి ఏమొచ్చాయి సార్? అంటే అపోహలు జనరల్లీ అపోహలు ఏమి ఉండవు. హ్మ్. ఆపరేషన్ అవసరమా అన్నది చాలా ప్రతి ఒక్కడు అంటాడు. అంటే మందులతో తగ్గవా అని అంటారు. హ్మ్. రెండోది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయన్నది అందరూ భయపడతారు. హ్మ్. ఏ తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయొచ్చా అన్నది చాలామందికి అది ఒకటి 100% 6 వారాల తర్వాత అన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా అన్ని మేజర్గా మళ్ళీ ఎక్సర్సైజెస్ చేయొచ్చా, నార్మల్గా నేను చేసేవన్నీ చేసుకోవచ్చా అంటారు. హ్మ్. అన్నీ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మెయిన్ ఏంటంటే పొట్ట భాగంలో అంటే ఎక్కువ పర్సెంట్ ఫ్యాట్ అక్కడే మనకి నిల్వ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ వచ్చేటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయని అర్థమైంది. సో, అయితే ఈ రోజుల్లో ఏంటంటే సార్ నార్మల్‌గా బెల్లీ ఫ్యాట్ అనేది అందరికి కూడా ఎక్కువైపోయింది. సో, మాక్సిమం ఏంటంటే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి డైలీ మన ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో, ఇటువంటి వారి కోసం మీరు స్పెషల్‌గా ఏం చెప్తారు సార్? బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం అన్నది ఎక్సర్సైజెస్ డయట్ ఎక్సర్సైజ్ హ్మ్. ఎప్పుడు కూడా ఉట్టి ఎక్సర్సైజ్తో తగ్గదు. ఇన్ఫ్యాక్ట్ 80% బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే అది డయట్తో తగ్గుతుంది. ఓకే. ఎక్సర్సైజెస్ అన్నది 20% హ్మ్. హెల్ప్ఫుల్. హ్మ్. చాలామంది మేము తింటాం సాయంత్రం ఒక గంట సేపు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసుకుంటాం అంటే అది కుదరదు. హ్మ్. డయటే ఫస్ట్. ఓకే. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా డయట్ కంట్రోల్ చేసుకుంటే బరువు తగ్గిపోతారు. హ్మ్. మీరు డయట్ ఎక్కువ తీసేసుకొని గంట సేపు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా కానీ అది తగ్గేది కాదది. హ్మ్. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ డయట్కి ఇవ్వండి. హ్మ్. దాని తర్వాత ఎక్సర్సైజ్. ఇవాళ రేపు ఈ కొత్తగా మందులు వస్తున్నాయి, ఇంజెక్షన్స్ వస్తున్నాయి. అవును. అవి ఆపగానే మళ్ళీ వచ్చేస్తుంది. అవును. బేరియాట్రిక్ సర్జరీతో కూడా బేరియాట్రిక్ సర్జరీ అంటే మీరు కొవ్వు తగ్గించుకోవడానికి చేసుకుంటున్న సర్జరీ, బరువు తగ్గించుకోవడానికి చేస్తున్న సర్జరీ. మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు డయటింగ్ చేసి ఎక్సర్సైజ్ చేయగలిగితే వీటన్నిటికీ వెళ్ళొద్దు. ఓకే. మన దగ్గర వికృతమైన ఫ్యాట్ ఉంటుంది, బయటికి కనిపించేది. అది ఒకవేళ నాకు ఫ్యాట్ ఉంటే నాకు కనిపించదు, అవతలవాడికి కనిపించి అరే వీడు చాలా లావుగా ఉన్నాడని వాడు అనుకుంటాడు. నేను అద్దం ముందు నిలబడి తినే కనిపిస్తుంది నాకు. హ్మ్. కానీ 2 రకాల ఫ్యాట్ ఉన్నాయి, వికృతమైన ఫ్యాటు, హానికరమైన ఫ్యాట్. ఓకే. హానికరమైన ఫ్యాటు మన రక్తనాళాల్లో ఉంటుంది, హ్మ్. బాడీ లోపల ఉంటుంది. మీరు బేరియాట్రిక్ సర్జరీ చేసుకుంటే ఈ వికృతమైన ఫ్యాట్ ఏదైతే బయటికి కనిపించేదే అదే తగ్గుతుంది. మీరు డయట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే హానికరమైన ఫ్యాట్ కూడా తగ్గుతుంది, వికృతమైన ఫ్యాట్ కూడా తగ్గుతుంది. హ్మ్. సో మీకు బేసిక్గా రిస్క్ ఉన్నది హానికరమైన ఫ్యాట్తో. దాన్ని తగ్గించుకోవాలంటే మీరు డయట్ అండ్ ఎక్సర్సైజే, అంతే, ఇంకేం లేదు.
మీకు ఈ ఆ, ఈ ఫ్యాట్తోని మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే, అంటే ఫ్యాట్ చాలా ఎక్కువ అయిపోయి మీరు నడవలేకపోతున్నారు, నడిస్తే మోకాళ్ళల్లో నొప్పి వస్తుంది, అలాంటి టైంలో సర్జరీకి వెళ్ళి సర్జరీతో బరువు తగ్గించుకొని అప్పుడు ఎక్సర్సైజెస్ మొదలు పెట్టండి. దానికంటే ముందు చేస్తే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు బరువు తగ్గించుకొని ఎక్సర్సైజెస్ చేయండి. కానీ మీరు ఈ బరువు తగ్గించుకున్న సర్జరీ చేసినా, మందులు తీసుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని మీకు ఒక మోటివేషన్ ఉండాలి. ఇవాళ యాక్టర్స్కి ఒక మోటివేషన్ ఉంది. వాళ్ళ బాడీ అలా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకు ఒక సినిమా ఎక్కువ వస్తుంది, కోట్ల రూపాయలు ఎక్కువ వస్తాయి, స్క్రీన్ మీద బాగుంటారు. మీకు ఆ మోటివేషన్ లేదు. మీకు దాంతో లాభాలు చూస్తారు, మీరు లాభాలు ఏం లేవు. సో మళ్ళీ తినడం మొదలెడతారు, మళ్ళీ బరువు రిటర్న్ వచ్చారు. చాలామంది నేను ఈ సర్జరీ చేయించుకున్నాను మళ్ళీ బరువు వచ్చారు. సో వాళ్ళకు వచ్చే ఈ హెర్నియా ప్రాబ్లం చాలా చిన్నది, వేరే వేరే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో మీకు మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకే. అండ్ హెర్నియాకి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయా సార్? అంటే ఇలాంటి ఫుడ్ ని దూరం పెట్టాలి, ఫుడ్ వల్ల ఏది వచ్చే ఛాన్స్ లేదా? లేదు. ఓకే. అండ్ తర్వాత అంటే సర్జరీ తర్వాత కూడా వీళ్ళు ఏదైనా పదార్థాలకి దూరంగా ఉండడం అలా ఏమైనా ఉంటుందంటారా? లేదు, డయట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. రెగ్యులర్ డయట్ తీసుకోవచ్చు కానీ ఒక కంట్రోల్డ్ డయట్ తీసుకోవాలి. ఓకే. అండ్ ఏంటంటే వెంటనే ఇంకా ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, బరువు పెరిగిపోతారు. ఓకే. సో అవి మెయింటైన్ చేసుకోవాలి మీరు సర్జరీ తర్వాత కూడా. ఓకే. అండ్ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇంకా అనే స్టేజ్ ఎప్పుడు వస్తుంది సార్ హెర్నియాలో? ఆ స్టేజ్ వరకు రానియకపోతే మంచిది. ఓకే. అంత డిలే ఎందుకు చేసుకుంటారు? అంటే కొంత అవగాహన ఏ స్వెల్లింగ్ రాగానే మీ బాడీలో ఉండకూడదన్న స్వెల్లింగ్ వచ్చింది అంటే, వాపు వచ్చింది అంటే వెళ్ళి డాక్టర్కి చూయించుకోండి ఫస్ట్. అతను చూసి చెప్తాడు నీకు ఇనిషియల్ స్టేజ్లో ఉంది, నువ్వు సంవత్సరం ఆగొచ్చు కానీ ఇప్పుడు చేసేసుకుంటే నీకే మంచిది అని అనొచ్చు. ఓకే. అండ్ దీనికి ఇప్పుడు అన్య బలహీనం అన్న గ్యాప్లోంచి వస్తుంది అన్న, గ్యాప్ చిన్నగుండి పేగు అందులోంచి వచ్చింది అనుకోండి, దానికి ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్యాప్ పెద్దగా ఉండి అందులోంచి పేగు వస్తుంటే అది లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది, వాళ్ళకి ఇరుక్కుపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళని కొంచెం వెయిట్ చేయమనొచ్చు. ఓకే. అండ్ సార్ అంటే దీనికి ఏజ్తో సంబంధం లేదు, అంటే చిన్నవాళ్ళ నుంచి కూడా అండ్ లాస్ట్ ఏ స్టేజ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది సార్? అందరికీ రావచ్చు అండి, ఎవరికైనా చనిపోయే ముందు కూడా రావచ్చు. ఓకే. సో గమనించడం, గుర్తించడం అనేది ఇక మన ఇదిలో ఉంటుంది అంతే, తెలుసుకోకపోవడం. అంటే పేషెంట్ కండిషన్ బాగాలేదనుకోండి, హార్ట్ అలాంటివి, హార్ట్ బలహీనంగా ఉండి ఆపరేషన్కి సూటబుల్ కాదు, అలాంటప్పుడు మేము కొన్ని జాగ్రత్తలు చెప్తాం, ఇది చేసుకొని. ఇప్పుడు ఎవరన్నా పాపం 6 నెలల జీవితకాలం ఉందనుకోండి, వాళ్ళని నేను పట్టుకొని వెళ్ళి సర్జరీ చేస్తే అది నేను డబ్బుల కోసం చేసుకున్నట్టు అవుతుంది. అతనికంటే బెనిఫిట్, అతనికి ఇంకా రిస్క్ పెంచుతున్నాను నేను, అది కరెక్ట్ కాదు కదా. ఓకే. అండ్ డాక్టర్ గారు ఫైనల్గా వ్యూవర్స్కి మీరు చెప్పేటువంటి ఆరోగ్య సూచనలు ఏంటి? ఆరోగ్య సూచన, మంచి డయట్ పాటించండి, ఆరోగ్యకరమైన భోజనం చేయండి. ఇవాళ రేపు వస్తున్న ఈ ఎనర్జీ డ్రింక్స్, ప్లస్ ఈ ఏరియేటెడ్ డ్రింక్స్ ఉంటాయి, కోక్స్, ఇలాంటి వాటికి వెళ్ళకండి. ఓకే. సాఫ్ట్ డ్రింక్స్ ఈ టైంకి తినండి, టైంకి పడుకోండి. బికాజ్ ఇవాళ రేపు మేము ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ భోజనాల వలన చూసేవాళ్ళం, కారమైన భోజనాలు, మసాలా అలాంటివి. ఇప్పుడు అలా కాకుండా లైఫ్ స్టైల్ వలన వస్తున్నాయి, అలవాట్ల వలన వస్తున్నాయి. రాత్రి 2 గంటల వరకు లేచి ఉండడం, 10 గంటలకు లేగడం, దాంతో ఆ ఏజ్లో ఈ యాసిడిటీ ఇలాంటివి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో మీరు టైంకి భోంచేయండి. సరే మీకు వర్క్ ఉండి మీరు అలా పడుకోలేకపోతే అట్లీస్ట్ టైంకి భోంచేయండి, పుట్ట ఖాళీగా పెట్టుకోకండి. ఓకే. మీరు తినేది డివైడ్ చేసుకొని మధ్య మధ్యలో తింటూ పోండి. కొంచెం ఒకటేసారి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినేకుంటే ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అంటాం. ఓకే. ఫ్రీక్వెంట్ ఫుడ్స్ కొంచెం కొంచెం తింటుండండి. ఈ కొత్త రకాల పిజ్జాలు వీటన్నిటితో మీకు జంక్ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేయాలి.
అబ్సల్యూట్లీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే అండి.